హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం స్పెషల్ వీడియో అండి మీకోసం. సో ఈరోజు రాత్రి 9 గంటల నాటి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. సో ఇప్పటి వరకు మనకు ఎంతమందికి జీతాలు మరి పెన్షన్లు ఎంతవరకు జమ అయినాయి, ఇంకా ఎంతవరకు జమ అవ్వాల్సి ఉంది, సో ఆ వివరాలను అయితే ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలా వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అండి, నగరి చిత్తూరు డిస్టిక్ లో నగరి ఎస్టీఓ పరిధిలో పెన్షన్ ఇంకా జమ కాలేదంటున్నారు. సో పెన్షన్ అయితే జమ అవ్వాల్సి ఉందండి, ఇంకా జమ కాలేదు పూర్తి స్థాయిలో. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అనంతపూర్ శాలరీస్ ఎప్పుడు పడతాయి అంటున్నారు. మున్సిపల్ వర్కర్స్ సంబంధించిన శాలరీస్ వచ్చేసి కొద్దిగా ఆలస్యం అయితే అవుతుందండి. పోయిన నెల మనం చూసుకున్నట్లయితే జనవరిలో కూడా ఒక 10వ తేదీ వరకు అయితే జరిగింది. కానీ ఇప్పుడు అంతకంటే ముందే పడాలని అయితే ఆశిద్దామండి. త్వరలోనే వస్తాయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తూనే ఉంటానండి మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో. సో బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు అయితే నేను తాజా సమాచారాన్ని ఇస్తూనే ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది తొందరగా. ఇక పెన్షన్స్ ఆర్ నాట్ క్రెడిటెడ్ అని అయితే అంటున్నారు. డోంట్ గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదండి, ఎందుకంటే ఇది ఎక్కువగా జెన్యున్ గా మీరు చెప్పిన కామెంట్స్ ని బట్టి, మనకు దొరికిన అఫీషియల్ సమాచారం బట్టి అయితే వీడియో చేయడం జరుగుతుంది. అంతేగాని సొంతంగా కల్పించుకొని చెప్పడం అయితే ఏం జరగదండి. సో కాబట్టి జెన్యున్ సమాచారం కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇక మళ్ళీ అప్పు దొరికే వరకు పెన్షన్ జమ కావు. మళ్ళీ వీళ్ళేమో ఎప్పుడు కూడా చెప్తూ ఉండేదే అంటున్నారు. సో మంగళవారం ఏదైతే ఆర్బీఐ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన 4,000 కోట్లు వస్తే అప్పుడే జమ అవుతాయని అయితే అంటున్నారు. మిత్రుల ఉద్దేశం అలా అయితే ఉంది. సో చూద్దామండి. ఇంకా పొద్దుటూరు ఎస్టీఓలో పెన్షన్ క్రెడిట్ కాలేదంటున్నారు. సో పొద్దుటూరు సంబంధించిన కడప జిల్లా పొద్దుటూరు సంబంధించిన పెన్షనర్స్ కి ఇంకా జమ కాలేదండి. సో బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు వీడియో చేస్తూనే ఉంటాను. సో అప్డేట్ ఫాలో అవుతూనే ఉండండి మన ఛానల్ని. ఇక పెన్షనర్ల మంగళవారం వేలంపాటకు వెళ్ళి డబ్బులు ఇవ్వాలి కదా, అప్పుడు దాకా రావు అంటున్నారు. చూడాలండి. ఇక ఈస్ట్ గోదావరి డిస్టిక్ పెన్షన్స్ జమ కాలేదంటున్నారు. సో పెన్షన్స్ అయితే ఇంకా జమ అవడానికి టైం పడుతుందండి. సో బిల్లుల కదలికను బట్టి రేపు అలా అయితే వీడియో అయితే చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతూనే ఉందండి. సో భారీ కదలిక అంటే కదలిక లేదన్న మాటే కదా, స్తబ్దుగా అంటున్నారు. సో భారీ కదలిక అంటే అర్థం చేసుకోవాలండి. ఇక జీతాల్లో ఇక సీతం ధార పెన్షన్స్ నాట్ క్రెడిట్ అంటున్నారు. సో సీతం ధార పెన్షన్ సంబంధించింది మనకు జనవరి నెల పెన్షన్లు కూడా చాలా లేటుగా అయితే పడ్డాయండి. ఒక వారం తర్వాత, అంటే 7 తేదీ తర్వాత అలా జమ అవ్వడం జరిగింది. ఈసారి త్వరగా జమ అవ్వాలని అయితే కోరుకుందాం. కడపలో ఫ్యామిలీ పెన్షన్లకు జమ కాలేదని అంటున్నారు. పెన్షన్లు ఇంకా ఎవరికి జమ కాలేదు, మీరే చూస్తున్నారు కదండి. మీ ప్రొద్దుటూరులో కూడా అయితే ఇంకా ఎవరికి జమ కాలేదు. సో త్వరలోనే వస్తాయండి. ఇక చీపురపల్లి నాట్ క్రెడిటెడ్ విజయనగరం ఎస్టీఓ సంబంధించి సో బిల్లులు అయితే ఇంకా జమ అవ్వాల్సి ఉందండి. శ్రీకాకుళం ఎస్టీఓ బిల్ నెంబర్ అయితే చెప్పాలంటున్నారు. ఇక అంగన్వాడీ వాళ్ళకు శాలరీస్ ఎప్పుడు వస్తాయి సార్ రిప్లై అంటున్నారు. అంగన్వాడీ కొంచెం లేట్ అవుతుందండి. పోయిన నెల కూడా కొద్దిగా లేటుగానే ఆలస్యంగా జీతాలు జమ అవడం అయితే మనము చూస్తూనే ఉన్నాము. కావలిలో క్రెడిట్ కాలేదు అంటున్నారు. కావలి ఎస్టీఓ పరిధికి సంబంధించి మేడం గారు. సో కావలి పరిధిలో కూడా ఇంకా జమ అవ్వాల్సి ఉందండి. అంగన్వాడీ శాలరీస్ అడుగుతున్నారు, టుడేనా అని అడుగుతున్నారు. వాట్ అబౌట్ సర్వీస్ పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా. ఇక అనంతపురం సబ్ ట్రెజరీ
ఎప్పుడు పడతాయి? ఒంగోలు ఎస్టీఓ ఏమిటి సార్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా జమ అవ్వాలండి. సో ఎప్పటికప్పుడు బిల్లుల కదలికను బట్టి నేనైతే వీడియో చేస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఇక ఎస్టీఓ జగ్గంపేట ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి. పెన్షన్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? పెన్షన్ కొద్దిగా ఆలస్యం అయితే అయిందండి. త్వరగా క్రెడిట్ అవ్వాల్సింది కానీ ఆలస్యమైంది. ఇక నెల్లూరు జిల్లా కందుకూరు పరిధిలో ఉన్న పెన్షనర్లు సమాచారాన్ని తెలియజేయండి అంటున్నారు. సార్ కొన్ని జీతాలు అయితే కొంతవరకు నెల్లూరు జిల్లా కందుకూరులో జీతాలు అయితే జమ అవ్వడం చూసాం కానీ మనకు అప్డేట్ ఉంది. ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన శాలరీ బిల్ అయితే క్రెడిట్ అయ్యాయి. ఇంకా పెన్షన్ అయితే ఎవరికి క్రెడిట్ కాలేదు సార్. క్రెడిట్ అవ్వాల్సి అయితే ఉంది. సో ఇంతే అండి ఇవాళ వీడియో. సో మీలో ఎవరికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయితే ఎప్పటికప్పుడు అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి జమ అయిందని. సో మిగతా మన మిత్రులకైతే యూస్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందరూ ఇంకా మాకు పడలేదు ఇంకా అనే టెన్షన్లో అయితే ఉంటారు. సో వాళ్ళ టెన్షన్ కొద్దిగా తగ్గించినట్టు కూడా అవుతుంది. సో కాబట్టి మీకు కనుక జమ అయినట్లయితే దయచేసి కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.